Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మరి గ్రూప్ 1 యొక్క టీఎస్పీఎస్సీ అంటే మనం ఇప్పుడు టీజీపీఎస్సీ అంటామండి. టీజీపీఎస్సీ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకటి నిన్న రిలీజ్ అయింది. సో మరి అది దేని గురించి అనేది చూద్దాం. అది వచ్చేసి ఇప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో హాల్ టికెట్ రిలేటెడ్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్స్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది మనకి ఎప్పుడు ఇచ్చారనేది కూడా మనం చూసుకోవాలి. అండ్ ఫస్ట్ చూస్తే అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్ ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ద నోటిఫికేషన్. ఇది ఎప్పుడని చెప్తున్నారు, మనకి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని బట్టి ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ మనకి మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము మరి ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా మనం వెళ్ళాలి అనేదాన్ని చూసుకోవాలి. క్యాండిడేట్ షెల్ క్యారీ ఓన్లీ, రిమెంబర్ దిస్, ఓన్లీ బ్లాక్ పెన్ కానీ లేదంటే బ్లూ బాల్ పాయింట్ పెన్. గుర్తుపెట్టుకోవాలి, బ్లాక్ ఆర్ బ్లూ తీసుకున్నా అది బాల్ పాయింట్ పెన్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఏదైనా ఒకటే పెన్ వాడండి. తర్వాత పెన్సిల్ అండ్ ఎరేజర్, హాల్ టికెట్ విత్ ఏ ఫోటో పేస్టెడ్ ఆన్ ఇట్. హాల్ టికెట్ మీద ఏముండాలంట, ఫోటో అనేది ఉండాలి. ఎనీ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్, అంటే మన ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఇలా ఉంటాయి కదా, సో అవి కూడా వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ చూద్దాం ఏంటనేది. ఓకేనా? ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. ఓకే, సో మరి అవేంటి చూద్దాం. ఆల్ ఆన్సర్ షెల్ బి రిటర్న్ విత్ బాల్ పాయింట్ పెన్. రిమెంబర్, ఏ పెన్తో రాయాలంటే బాల్ పాయింట్ పెన్, జెల్ పెన్ అనేది వాడకూడదు. బ్లూ అండ్ బ్లాక్ మాత్రమే వాడాలి. ఓకే, చూడండి ఇక్కడ రైటింగ్ ఆన్సర్ విత్ జెల్ పెన్ ఆర్ ఇంక్ పెన్ ఆర్ ఫౌంటైన్ పెన్ ఆర్ నాట్ అలౌడ్. ఏం పెన్ వాడద్దంట, జెల్ పెన్ కానీ, ఓకే, ఇంక్ పెన్ కానీ ఫౌంటైన్ పెన్ కానీ వాడకూడదు. అండ్ యూసేజ్ ఆఫ్ స్కెచ్ పెన్స్ కూడా మనము వాడకూడదు. ఓకే, అండ్ హవెవర్ బాల్ పాయింట్ పెన్ ఆర్ పెన్సిల్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ డ్రాయింగ్ డయాగ్రామ్స్. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చిందా, డయాగ్రామ్స్ అనేది డ్రా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, డయాగ్రామ్ డ్రా చేయొద్దని అనలేదు. బాల్ పాయింట్ పెన్ కానీ పెన్సిల్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద డ్రాయింగ్ డయాగ్రామ్స్. నెక్స్ట్, హాల్ టికెట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ ద ప్రింటెడ్ ఇమేజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫోటోగ్రఫీ. హాల్ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అయితే దాని మీద మనకి ప్రింటెడ్ మన ఫోటోగ్రఫీ అనేది ప్రింట్ అయి ఉంటుంది, అది చూసుకోవాలి. అండ్ సిగ్నేచర్ ఈజ్ లెజబుల్, సిగ్నేచర్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. అండ్ టు ఎన్ష్యూర్ బ్రింగ్ ద హాల్ టికెట్ ప్రింటెడ్ A4 సైజ్. అయితే హాల్ టికెట్ని మనము ఏదో చిన్న పేపర్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రింట్ తీయద్దు, దీని మీద ప్రింట్ తీయాలి, A4 సైజ్ పేపర్ మీద ప్రింట్ తీయాలి. రిమెంబర్ దిస్. ఓకేనా? నెక్స్ట్, అండ్ మరి అది కూడా లేజర్ ప్రింటర్ అని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రిఫర్డ్ కలర్ ప్రింట్ తీసుకుంటే బెటర్ అని చెప్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ వద్దని చెప్పలేదు కానీ ప్రిఫర్డ్ అంటే ప్రిఫరబుల్ అనేది కలర్ ప్రింట్కి ఇచ్చారండి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది క్యాండిడేట్ టేకెన్ విత్ ద 3 months, అంటే మనము డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఏదైతే ఉంది కదా, ఎగ్జామ్కి ముందు 3 నెలలకి ముందు మాత్రమే ఉండాలి. ఓకేనా? పాస్పోర్ట్ సైజ్ ఫోటో దాన్ని పేస్టెడ్ విత్ గమ్ అండ్ డెసిగ్నేటెడ్ ప్లేస్. మనం ప్రిలిమ్స్ అప్పుడు పేస్ట్ చేసాం కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇక్కడ పేస్ట్ చేయాలని చెప్తున్నారు బిఫోర్ కమింగ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఓకేనా? అదర్వైజ్ అప్లికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ రిజెక్ట్ అయినాక మనం బాధపడొద్దు, ముందే చేసుకోవాలి. నెక్స్ట్, క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ ద కాపీ ఆఫ్ డౌన్లోడెడ్ వ్యాలిడ్ హాల్ టికెట్స్. ఏది యూజ్ చేయాలన్నారు, వ్యాలిడ్ హాల్ టికెట్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పటి నుంచి అని చెప్తున్నారు చూడండి, 21/10 నుంచి 27/10 వరకు. ఓకేనా? ఏదైతే మనం ఫస్ట్ డౌన్లోడ్ చేస్తామో అది మాత్రమే మనము యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఎగ్జామ్కి ఏ యూజ్ చేస్తారో 6th ఎగ్జామ్ కూడా అదే యూజ్ చేయాలి రిమైనింగ్ అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఒకవేళ ఇఫ్ క్యాండిడేట్ కమ్స్ విత్ ఎ న్యూ డౌన్లోడెడ్ కాపీ, పాతది పోయిందని కొత్తది డౌన్లోడ్ చేసుకొని వస్తే ఏమంటున్నారు, దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు ద ఎగ్జామినేషన్ హాల్. రిమెంబర్, ఎగ్జామ్ నాది హాల్ టికెట్ పోయింది కదా, కొత్తది డౌన్లోడ్ చేసుకొని వస్తా అంటే కుదరదని చెప్తున్నారు. ఓకేనా? అండ్ ఇఫ్ ద హాల్ టికెట్ డౌన్లోడెడ్, ఇక్కడ ఏమంటున్నారు, ఒకవేళ అది బ్లర్గా కానీ ఇంప్రాపర్ ఫోటో కానీ ఉంటే క్యాండిడేట్స్ ఏం చేయాలంటే 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అటెస్ట్ చేసుకొని గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద లాస్ట్ స్టడీడ్ ఇన్స్టిట్యూషన్, మనం చదువుకున్న ఇన్స్టిట్యూషన్ ఏదైతే లాస్ట్ చదువుకున్న ఇన్స్టిట్యూషన్ ఉంటుంది కదా అది కానీ, లేదంటే గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సైన్ పెట్టుకొని 3 ఫొటోస్ అటాచ్ చేసి తీసుకురమ్మని చెప్తున్నారు. దీని యొక్క ఫార్మెట్ అనేది కూడా మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. క్లియరా?
అది ఎవరికి మనం సబ్మిట్ చేయాలి? ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు? కుదిరితే ఒకసారి ముందు వచ్చి ఎగ్జామినేషన్ హాల్ చూసుకోండి, మీకు ఆ టైంకి టెన్షన్ ఉండదని చెప్తున్నారు. అండ్ ఇంకోటి, క్యాండిడేట్స్ విల్ అలౌడ్ ఇన్సైడ్ ద ఎగ్జామ్ సెంటర్ ఎన్నిటికి అలౌ చేస్తారంటే 12:30 PM. లాస్ట్ టైము మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు కొంతమంది 1 minute 30 seconds లేట్ పోయినందువలన కూడా కొంతమందిని అలౌ చేయక మన స్టూడెంట్స్లో కూడా కొంతమంది నాకు చెప్పారు అలౌ చేయలేదని. సో ప్లీజ్ టైంకి వెళ్ళండి, బిఫోరే వెళ్ళి అటెండ్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ గేట్ ఎప్పుడు క్లోజ్ అయిద్దంట? 12:30కి 12:30 నుంచి 1:30 మధ్యలో మీరు రావచ్చు. 1:30కి గేట్ అనేది ఎగ్జాక్ట్గా క్లోజ్ అయిపోతుంది. 1:30 తర్వాత నో క్యాండిడేట్స్ అలౌడ్, గేట్స్ ఆర్ క్లోజ్డ్, రిమెంబర్ దిస్. ఓకే. నెక్స్ట్, హాల్ టికెట్ మస్ట్ బి ప్రజెంటెడ్ ఫర్ ఎంట్రీ ఇంటూ ద ఎగ్జామ్ సెంటర్. ఎక్కడ పెట్టాలి? మనం ఎగ్జామ్ సెంటర్లో ఖచ్చితంగా మనం చూపించాలి హాల్ టికెట్ని. అండ్ వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్ అనేది కూడా మనం చూపించాలి. నీ ఫిజికల్ ఫామ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. లైక్ ఏమేమంటున్నారు ఇక్కడ చూడండి: పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయిడ్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అఫీషియల్స్ విల్ పర్మిట్ ద క్యాండిడేట్ టు అపియర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద క్రెడెన్షియల్ ఆఫ్టర్ త్రో ద. ఇక్కడ చూడండి, ఫ్రిస్కింగ్ ఎన్ష్యూరింగ్ ద నో ప్రొబేషన్ ఆర్టికల్స్ క్యారీడ్ అవుట్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్లో మనం ఎప్పుడైనా కూడా కొంచెం మీరు మంచిగానే మీ బిహేవియర్ కానీ ఏదైనా కూడా కొంచెం మంచిగా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎవరితో కానీ కోపాలు కానీ ఎలా అని పెట్టుకోవద్దు, ఎందుకనంటే ఇది మన లైఫ్. సో మీరు బెటర్గా అంటే మంచిగా ఉండడం మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకా మనకి తెలిసిందే ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా. సో ఎలాంటివి అన్నెసెసరీ వాటిని క్యారీ చేయకండి. నెక్స్ట్, ఈచ్ పేపర్ డ్యూరింగ్, ఇక్కడ చూడండి 21:10 నుంచి 27 వరకు ఉంటుంది ఎగ్జామ్ అనేది. ప్రతి రోజు కూడా ఈచ్ పేపర్ డ్యూరింగ్ ఈ టైంలో ఎగ్జామ్ టైంలో క్యాండిడేట్ రిక్వైర్డ్ టు సైన్ ఆన్ ద హాల్ టికెట్. అయితే మీకు గుర్తుంటుంది, మనకి బీటెక్లో అయితే ప్రతి ఎగ్జామ్కి కూడా సైన్ పెట్టించుకునే వాళ్ళు హాల్ టికెట్లో. సో అదే ప్యాటర్న్లో ఇక్కడ ప్రతి ఎగ్జామ్ కూడా సైన్ ఉంటుంది అంటున్నారు. అందుకే ఫస్ట్ ప్రింట్ తీసుకున్న హాల్ టికెట్ అనేది పోడగొట్టుకోవద్దు. ఖచ్చితంగా దాన్ని 7th డే వరకు మీరు మెయింటైన్ చేయాలి. అండ్ స్టిల్ మీకు రిజల్ట్ వచ్చే వరకు ఉండాలని కూడా అంటున్నారు. ఓకేనా? అండ్ ఇన్విజిలేటర్ కూడా మీ ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ ఇవన్నీ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత మీకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఏది తీసుకొచ్చినా కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. లేదనంటే అంటే మీ మీద ఏదైనా కేసు కానీ ఏదైనా చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రెషన్ ఆర్ FIR అనేది ఏమన్నా ఉన్నా కూడా అది అపార్ట్ ఫ్రమ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పడం. అంటే ఇక్కడ నామినల్ రూల్స్ అనేది ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఆన్సర్ బుక్లెట్ రాస్తారు కదా, క్యాండిడేట్ స్పెసిఫిక్ ఆన్సర్ బుక్లెట్ ఫర్ ఆల్ పేపర్స్. అన్ని పేపర్కి మనకి స్పెసిఫిక్ బుక్లెట్స్ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఏ రేటింగ్ ఉన్నది మనకి, జిఎస్కి ఎస్ఏ రేటింగ్కి పేజెస్ వేరుంటుంది, నెంబర్ ఆఫ్ పేజెస్ జిఎస్కి వేరుంటుంది, అది నేను చూపిస్తాను. అండ్ నో అడిషనల్ పేపర్స్ అనేది ఇవ్వమని చెప్తున్నారు. తర్వాత ఎలాంటి లూజ్ పేపర్స్, లూజ్ షీట్స్ యాడ్ చేయొద్దని చెప్తున్నారు. ఓకేనా? అండ్ క్యాండిడేట్స్ ఇన్ఫార్మ్ టు పేపర్ 1 to పేపర్ 6. ఓకే, all the paper 1 to paper 6 both printed answer booklets and questions. Okay, printed answer booklets and question papers are separately provided. అంటే మీకు ఆన్సర్ బుక్లెట్ సపరేట్గా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ సపరేట్గా ఉంటుంది. ఫర్ జనరల్ ఎస్ఏ పేపర్, క్వశ్చన్స్ ఆర్ ఆల్సో ప్రింటెడ్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్. ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ పేపర్కి మాత్రమే క్వశ్చన్స్ మీ ఆన్సర్ బుక్లెట్లో ప్రింట్ అయి ఉంటాయి. ఆ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుంది కదా, ఆన్సర్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఇన్ ద అలొకేటెడ్ పేజెస్ ఓన్లీ. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇస్తారు, ఇక్కడ గ్యాప్ ఇచ్చి ఇంకో క్వశ్చన్ ఇస్తారు, ఈ మధ్యలోనే దీని ఆన్సర్ రాయాలి. ఓన్లీ ఇది దేనికి ఇస్తారంటే జనరల్ ఇంగ్లీష్ పేపర్కి. ఓకేనా? అంటే రిమైనింగ్ పేపర్కి మనమే రాసుకోవాలి. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ బిఫోర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ దే హ్యావ్ రీడ్ కేర్ఫుల్లీ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఏదైతే క్వశ్చన్ పేపర్ మీద ఇన్స్ట్రక్షన్స్ స్పెసిఫిక్గా మీరు చదువుకోవాల్సి ఉంటుంది, స్ట్రిక్ట్గా వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. నేను ఆల్రెడీ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్, కంపల్సరీ క్వశ్చన్స్ అవన్నీ చెప్పాను, అదే సేమ్ పెట్టారు. ఒకసారి మళ్ళీ మీకు రేపు రీకాల్ చేశాను, కావాలంటే మన ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటుంది, చూడండి. ఓకేనా? అండ్ క్యాండిడేట్ షెల్ రికార్డ్ హిస్ హర్ హాల్ టికెట్ నెంబర్ ఆన్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద మీ హాల్ టికెట్ నెంబరు అండ్ మీ సైన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ ద ఆన్సర్ బుక్లెట్ ప్రొవైడెడ్ టు హిమ్ హర్ కంటైనింగ్ ద
ప్రీ ప్రింటెడ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఫోటోగ్రఫీ నేమ్ అనేది ఉందా లేదా చూసుకోవాలి. చూడండి, క్యాండిడేట్ షుడ్ ఆల్సో ఎన్షూర్ దట్ ఆన్సర్ బుక్లెట్ ప్రొవైడెడ్ టు హిమ్ ఆర్ కంటైన్ ద ప్రింటెడ్ హాల్ టికెట్ నెంబర్ ప్రింట్ అయి ఉన్నది, ఫోటోగ్రఫీ నేమ్ అనేది ఉందో చూసుకోవాలి. యాజ్ ప్రింటెడ్ ఇన్ ద హాల్ టికెట్, అది కూడా మన హాల్ టికెట్ మీద ఉన్నట్టుగా మ్యాచ్ అవుతుందా లేదో చూసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ జనరల్ ఇంగ్లీష్ పేపర్, క్యాండిడేట్ హ్యాస్ టు ఎన్షూర్ ద క్వశ్చన్స్ ఆర్ ఆల్సో ప్రింటెడ్. ఓకే, జనరల్ ఇంగ్లీష్ పేపర్కి అయితే క్వశ్చన్స్ కూడా ప్రింట్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ద స్పాయిల్ అయింది కానీ లేకపోతే డ్యామేజ్డ్ పేపర్ కానీ ప్రింట్ సరిగా లేకపోయినా రాంగ్ ఆన్సర్ బుక్లెట్ ఏమన్నా వచ్చినా మనం ఇన్విజిలేటర్కి రిటర్న్ చేయొచ్చు. అండ్ రిక్వెస్ట్ ఫర్ ద బఫర్ ఆన్సర్ బుక్లెట్ వేర్ ఇన్ ద క్యాండిడేట్ హ్యాస్ టు ఫిల్ ఇన్ ఆల్ రిక్వైర్డ్ డీటెయిల్స్. మనము అది ఒకవేళ మనకి ఇచ్చిన బుక్లెట్ సరిగా లేకపోతే మనం రిక్వెస్ట్గా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మనము రిక్వెస్టెడ్ వేలో ఇన్విజిలేటర్ దగ్గర మనము తీసుకోవచ్చు. ఓకేనా, వెంటనే చెప్పేయాలి. మనం మన పేపర్ బాగాలేకపోతే మళ్ళీ అందులో రాసి ఇచ్చేయొద్దు. అర్థమవుతుందా? నెక్స్ట్, ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ ఎష్యూర్ ద పేజెస్ ఆర్ అవైలబుల్. మరి ఒక పేజీకి ఇంతకుముందు చాలా మందికి నేను చెప్పాను 45 పేజెస్ మినిమం బుక్లెట్ ఉంటుందండి. అప్రాక్స్గా ఒక ఆన్సర్ 2.5 నుంచి 3 పేజెస్ మనం రాసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాను. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. చూడండి, ఇక్కడ జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ పేజెస్ ఫర్ ఇన్స్ట్రక్షన్, 1 పేజ్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. పేజెస్ మనం రాయాల్సిన ఆన్సర్స్ 30 పేజెస్లో రాయాలి. అండ్ ఒకటి రఫ్ పేపర్ ఉంటుంది. మీరు ఏ రఫ్ వర్క్ చేయాలన్నా మళ్ళీ ఎక్కడ రాయదు, హాల్ టికెట్ మీద కానీ మధ్యలో ఆన్సర్స్లో కానీ రాయొద్దు. రఫ్ పేపర్ ఉంటుంది, అక్కడే రాసుకోండి. మొత్తం 32 పేజెస్ బుక్లెట్. ఇది జనరల్ ఇంగ్లీష్కి. మరి పేపర్ 1 జనరల్ ఎస్ఐకి 36, జనరల్ ఎస్ఐ ఎన్ని ఉన్నాయండి? 36 ఉంటుంది. ఇక్కడ మనకి 1 పేజ్ ఇన్స్ట్రక్షన్స్, 3 పేజ్ వచ్చేసి రఫ్ ఉంటుంది. మీరు అక్కడ ప్యాటర్న్ చేసేసుకొని ఇక్కడ ఆన్సర్ రాసుకోవచ్చు. తర్వాత 40 పేజెస్ బుక్లెట్ ఇది. ఇంకా రిమైనింగ్ పేపర్లు పేపర్ 2, 3, 4, 5, 6 మనకి ఇప్పుడు హిస్టరీ, కల్చర్, తర్వాత సొసైటీ, మన పాలిటీ, సైన్స్ అండ్ టెక్, ఎకానమీ, తెలంగాణ ఫార్మేషన్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్ 1 రఫ్ 2 ఉంటుంది. 45 పేజెస్ బుక్లెట్ మతలబ్ 15 into 3 రిమెంబర్. ఓకే, సో ఇది 45 ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మీరు పేపర్స్ 5 ఒకటి చూడండి, పేపర్ 5 తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి మాత్రము 42 ఉంటాయండి. ఓకే, రాయవలసినవి 42 ఉంటాయి, ప్రాక్టీస్కి 5 ఉంటాయి. ఎందుకు ప్రాక్టీస్కి 5 అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్కి 5 ఉంటుంది. ఇది ఒకటి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ అన్ని పేపర్స్ కూడా సేమ్ ఉంటాయి, చూసుకోవాలి. ఓకే, మనం మళ్ళీ అసలు ఎలా ఆన్సర్ రైటింగ్ ఎలా అనేది అనేది కూడా డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇన్ఫార్మ్డ్ టు ఫిల్ ద కరెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద బుక్లెట్ సీరియల్ నెంబరు అది మనకి అవైలబుల్ ఆన్ ద క్యాండిడేట్ స్పెసిఫిక్ ఆన్సర్ బుక్లెట్ మీద ఉన్న కవర్ పేజ్ మీద మనకి టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది. ఆ బుక్లెట్ నెంబర్ని మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్కరెక్ట్గా ఎంట్రీస్ కానీ కాకుండా చూసుకోవాలి మనము, ఎందుకంటే అదే మేజర్ ఇంపార్టెంట్. తర్వాత క్వశ్చన్ పేపర్ అనేది మనకు బైలాంగ్వేజ్లో ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ కానీ లేదంటే ఇంగ్లీష్ తెలుగు కానీ లేదంటే ఇంగ్లీష్ ఉర్దూ కానీ ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ వచ్చినా కూడా మీరు అడగొచ్చు. అండ్ ఇంగ్లీష్ వర్డ్ నాట్, ఒకవేళ చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా ఉర్దూ అండ్ తెలుగులో మీకు ఏదైనా తప్పుగా ఉండి అది కరెక్ట్ లేదు, ఇది వ్యాలిడ్ కాదు అనొద్దు. ఇంగ్లీష్ది మేము క్యాలిక్యులేట్ చేస్తామని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎందుకనంటే రిమైనింగ్ ట్రాన్స్లేట్ అంటున్నారు కాబట్టి. నెక్స్ట్ పేపర్ 1 to పేపర్ 6 ఇది మనం తీసుకుంటే ఎక్సెప్ట్ జనరల్ ఇంగ్లీష్ పేపర్ కాకుండా మిగతాది క్యాండిడేట్ టు రైట్ ద ఆన్సర్స్ ఇన్ ద లాంగ్వేజ్, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఏదన్నా చూజ్ అండ్ బై, మనం ఏదైతే సెలెక్టెడ్ లాంగ్వేజ్ పెట్టుకుంటాం కదా ఆ లాంగ్వేజ్లోనే రాయాల్సి ఉంటుంది అంటున్నారు. ఇఫ్ ద క్యాండిడేట్ రైట్ ద ఆన్సర్ ఇన్ ద లాంగ్వేజ్ అదర్ దెన్ ద లాంగ్వేజ్ చూజ్ అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు చూజ్ చేసుకున్నా, ఇంగ్లీష్లో రాస్తానంటే అక్కడ ఏమంటున్నారు చూడండి, ఐదర్ పార్ట్లీ ఆర్ కంప్లీట్లీ. ఎగ్జాంపుల్, పార్ట్ ఆఫ్ పేపర్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్ అండ్ పార్ట్ ఆఫ్ పేపర్ రిటర్న్ ఇన్ తెలుగు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బుద్ధిజం అని రాశానండి, బుద్ధిజం అని రాశాను, మొత్తం తెలుగులో ఇంగ్లీష్లో రాశాను. ఇక్కడ తెలుగు వర్డ్ రాశాను అనుకోండి, అప్పుడు ఆ పేపర్ అనేది ఇన్వాలిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఛాన్సెస్ కాదు, ఇక్కడ రిజెక్టెడ్ అని ఇచ్చారు. ఒకవేళ సరే నేను ఇక్కడ బుద్ధిజం అని రాసా, ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ అని పెట్టేసి అశోక అని పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇలా రాసామనుకోండి, ఇది రిజెక్ట్ అయిపోతుంది పేపర్. అంటే ఖచ్చితంగా మీరు తెలుగు రాస్తే తెలుగులోనే రాయాలి, ఇంగ్లీష్ రాస్తే ఇంగ్లీష్లోనే రాయాలి. కానీ అలా తెలుగు ఇంగ్లీషు, తెలుగు ఉర్దూ, లేకపోతే ఇంగ్లీషు ఉర్దూ అట్లా కలిపి రాయొద్దు. అండ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ ఎనీ క్యాలిక్యులేటర్స్ కానీ, పేజర్స్ కానీ, సెల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ కానీ, అంటే మన ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏది కూడా మీరు తీసుకురావడానికి లేదు అని చెప్తున్నారు క్లియర్గా. ఇది మనం చూసుకోవాలి.
ఓకేనా. నెక్స్ట్ క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు వియర్ ఓన్లీ చెప్పల్. సారీ, ఇక్కడ ఏమంటున్నారు, క్యాండిడేట్స్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ ఏమంటున్నారంటే ఓన్లీ చెప్పులు మాత్రమే వేసుకొచ్చుకోవాలి, నాట్ షూ అంటున్నారు. అండ్ ఇక్కడ మనకి క్లాక్ రూమ్ కానీ స్టోరేజ్ ఫెసిలిటీస్ అయితే మేము ఇక్కడ చూడండి నో క్లాక్ రూమ్స్ మేమేం ఇవ్వమని వాళ్ళైతే చెప్తున్నారు, చూసుకోండి. తర్వాత ఎనీ క్యాండిడేట్ అటెంప్టెడ్ టు బ్రింగ్ ద ప్రొహిబిటెడ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్, ఏదన్నా సెల్ ఫోన్ కన్నా ఏమైనా తీసుకొస్తే మాత్రము వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటారు. తర్వాత క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ ద క్యాప్చరింగ్ ద బయోమెట్రిక్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది మీరు వేయాలి. బై ద బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఏదైతే ఇన్విజిలేటర్ తీసుకొస్తారు కదా బయోమెట్రిక్, అది ఖచ్చితంగా వేస్తేనే మీరు మీ కాపీ ఎలిజిబుల్ అవుతుంది, మీరు ఎలిజిబుల్ అవుతారు. అదర్వైజ్ మీ పేపర్ అనేది ఎలిజిబుల్ అవ్వదు. నో క్యాండిడేట్ షుడ్ లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ అంటిల్ హీస్ బయోమెట్రిక్ క్యాప్చర్డ్ బై ద బయోమెట్రిక్ ఇన్విజిలేటర్. బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ వచ్చి వాళ్ళు మీ బయోమెట్రిక్ తీసుకున్న తర్వాతనే, అది కూడా మ్యాచ్డ్ విత్ ద ప్రిలిమ్స్, మన ప్రిలిమ్స్ లో ఇచ్చిన దానికి అది మ్యాచ్ అయినప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డస్ నాట్ గివ్ హిస్ బయోమెట్రిక్, ఒకవేళ ఎవరైనా బయోమెట్రిక్ ఇవ్వకుండా వెళ్ళిపోతే మీ ఆన్సర్ బుక్లెట్ అనేది వుడ్ నాట్ బి ఎవాల్యూటెడ్, ఎవాల్యూషన్కి అసలు వెళ్ళదు అని చెప్తున్నారు. ఇన్ కేస్ నాట్ పాసిబుల్ టు క్యాప్చర్ ద ఫింగర్ ప్రింట్, ఒకవేళ ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ అవ్వకపోతే కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఎనీ క్యాండిడేట్ త్రో ద బయోమెట్రిక్ డివైస్, అయితే బయోమెట్రిక్ డివైస్ ద్వారా ఒకవేళ అది క్యాప్చర్ అవ్వకపోతే అప్పుడు ఏం చేయాలంటున్నారు, భయపడద్దు. అప్పుడు మనం ఫస్ట్ చూడండి ఇక్కడ సొల్యూషన్ ఉంది, ఫోటో ఆఫ్ ద క్యాండిడేట్ వుడ్ బి క్యాప్చర్డ్. క్యాండిడేట్ యొక్క ఫోటో తీసుకొని తర్వాత థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకుంటారు అన్నట్టుగా, థంబ్ ప్యాడ్ యూజ్ చేసి థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు ఇన్విజిలేటర్. ఆ విధంగానైనా మీరు సబ్మిట్ చేయాలి కానీ సబ్మిట్ చేయకుండా రావద్దు, ఓకేనా. అండ్ ఇంకోటి చెప్తున్నారు ఇక్కడ, క్యాండిడేట్స్ నాట్ టు హ్యావ్ మెహందీ కానీ తర్వాత టెంపరీ టాటూస్ కానీ అలాంటివి ఉండకూడదు. అబ్స్ట్రక్టివ్ మెటీరియల్స్ కవర్స్ అండ్ దేర్ ఫింగర్స్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ వచ్చేసి ఇప్పుడు కొంతమంది మెహందీ పెట్టుకోవడము, టెంపరీ టాటూస్ కానీ తర్వాత ఫింగర్స్ మీద మనము లైక్ చిన్న చిన్న స్టిక్కర్స్ లాంటివి అలాంటివి కొంతమంది పెట్టుకుంటారు కదా, అలాంటివి కూడా ఏం పెట్టుకోకూడదని చెప్తున్నారు. తర్వాత రైటింగ్ ద రిలీజియస్ సింబల్స్, పేపర్ మీద మనము ఓం అని కానీ ఇట్లా డిఫరెంట్ సింబల్స్ మార్క్స్ రాస్తారు కదా, అలా ఏం రాయొద్దు అని చెప్తున్నారు. తర్వాత నో క్యాండిడేట్ షుడ్ లీవ్ ద ఎగ్జామినేషన్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ టైం, ఎగ్జామ్ టైం అయ్యేంత వరకు ఎగ్జామ్ హాల్ని వదిలేసి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ద కమ్యూనికేటింగ్ అండ్ కన్సల్టింగ్ అండ్ చూడండి covering the whether other candidates and adopting the agitation and tactic around the examination hall అండ్ రైజింగ్ ద స్లోగన్స్. ఇక్కడ ఏమంటున్నారంటే ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా స్లోగన్స్ రైట్ చేయడం అట్లాంటి ఏం కూడా చేయకూడదు, ఎలాంటి అల్లర్లు కూడా చేయకుండా మంచిగా మీ ఎగ్జామ్ మీరు రాసుకొని పొండి అని చెప్తున్నారు సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ ఎనీ క్యాండిడేట్ ఫౌండ్ అంటే వాళ్ళు ఒకవేళ ఐడెంటిఫై చేశారనుకోండి ఇర్రెగ్యులర్ కానీ ఇంప్రాపర్ కానీ ఏదైనా ఉన్నదానికి ఐడెంటిఫై చేస్తే వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్గా ఎగ్జామ్కి దూరం చేసే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్గా ఉందని మెన్షన్ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటుందని. సో ఎలాంటి వాటికి మీరు పాల్పడకుండా మీరు పోయి మీ ఎగ్జామ్ ఏంది మీ కథ ఏంది మీరు చూసుకొని చక్కగా ఇంటికి రావాలంతే, అర్థమవుతుందా. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకా క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్టెడ్ మ్యాండేటర్లీ ప్రిజర్వ్ హిజ్ హర్ హాల్ టికెట్, వాళ్ళ యొక్క హాల్ టికెట్ అనేది ఏదైతే ఉంటుందో దానిని ఎగ్జామ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫైనల్ సెలెక్షన్ అయిపోయే వరకు కూడా మీ మెయిన్స్ యొక్క హాల్ టికెట్ని మీరు దాచుకోవాలి, అర్థమవుతుందా. నో డూప్లికేట్ హాల్ టికెట్స్ ఆర్ ఇష్యూడ్ బై ద లేటర్, డూప్లికేట్ హాల్ టికెట్స్ ఇవ్వరు, మీ హాల్ టికెట్ పోతే ఖచ్చితంగా మీ ఫైనల్ సెలెక్షన్ వరకు ఉండాలి. ఫర్ ద వాల్యుయేషన్ ఆఫ్ పర్పస్ ఇంగ్లీష్ వర్షన్ వుడ్ బి టేకెన్ అండ్ రిఫర్డ్ అండర్ ద నార్మల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ బ్యాలెన్స్ రివ్యూ కెన్ బి టేకెన్ కంపేరింగ్ ఇంగ్లీష్ ఉర్దూ అండ్ వర్షన్ సబ్జెక్ట్ పేపర్. సో మనకు తెలిసిందే పేపర్ ఏ ప్యాటర్న్లో ఉంటుందనేది. తర్వాత ఇంకేమంటున్నారంటే అయితే ఇక్కడ మనము ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఎలిజిబుల్ క్రైటీరియా కానీ ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు. అది ఎంత అంటే వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఎలిజిబుల్ క్రైటీరియా ప్రకారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి స్క్రైబ్ కావాల్సి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన టైంలో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ప్రింటెడ్ హాల్ టికెట్ అనేది ఇచ్చి దానికి ఎలిజిబుల్ స్క్రైబ్ అనే దాన్ని కూడా వాళ్ళు తీసుకొచ్చుకోవడానికి ఇక్కడ టైం ఇస్తారు అండ్ 20 minutes ఎక్స్ట్రా టైం అనేది ఇస్తారని చెప్తున్నారు, ఓకేనా. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి రేపైతే మోస్ట్లీ పేపర్ కూడా మనకు అప్లోడ్ చేస్తామని చెప్పారు కాబట్టి చూద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.